జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అల్పపీడనం బలపడి ఇంకా తీరంలోనే కేంద్రీకృతం. ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న అల్లు అర్జున్. ఎస్ లోపలికి వెళ్లిన బన్నీ. వెంకట శేషయ్యపై కేసు పెట్టడానికి ఖండించిన బాధితురాలు అత్త మామలు. డబ్బుల కోసమే తప్పుడు కేసులు. టీజింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఆత్మగురు సిఐ గంగాధర్. కాకినాడ జిల్లా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దేశవ్యాప్తంగా నిరసనకి ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కలుపుకొని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం సుబ్బుబాయ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రామేశ్వరరావు, డాక్టర్ భానుమతి, మాల సంఘాల జేసీ అధ్యక్షులు లింగం శివకుమార్, జేబీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సబ్బారపు అప్పారావు, బహుజన సమాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ కంటవల్లి లోవరాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, పిల్లి శివకుమార్, ఉల్లం రవి, బీవీఎఫ్ కన్వీనర్ బుల్లి రాజు, అంబేద్కర్ వాదులు పిల్లి రామారావు, కాశీ రామారావు, సౌలే రాజేష్, బ్రహ్మాజీ, మాత అప్పారావు, పండు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై దేశద్రోహం కేసు పెట్టాలని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని మాయావతి గారు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరినీ కలుపుకొని నిరసన తెలియజేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంద్రపాలెం అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఇంత పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే అతనికి రాజ్యాంగంపై గౌరవం లేదని, రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండే అర్హత లేదు. కాబట్టి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అంబేద్కర్ వాదులందరూ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్న అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వారసులందరూ కూడా అమిత్ షా పై యాక్షన్ తీసుకోకపోతే పార్టీ నుంచి విడిచి బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. జై భీమ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సభ్యునిగా పెద్దాపురం నుండి నీలపాల సూరిబాబు ఎన్నికయ్యారు. సిపిఎం కాకినాడ జిల్లా మహాసభలు పెద్దాపురం పట్టణంలో డిసెంబర్ 20, 21, 22వ తేదీలో జరిగాయి. ఈ సందర్భంగా మహాసభ నూతన కమిటీని ఎన్నుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమా మహేశ్వరరావు, ఏవి నాగేశ్వరరావు మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు రూపకల్పన చేయాలని మహాసభ పిలుపునిచ్చింది. అలాగే పెద్దాపురం మండలం పట్టణంలో సమస్యల పరిష్కారానికి ప్రజల్ని కదిలించాలని మహాసభ పిలుపునిచ్చింది. సిపిఎం పెద్దాపురం మండల కార్యదర్శి డి క్రాంతికుమార్, సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు, డి సత్యనారాయణ, డి కృష్ణ, ఆర్ వీర్రాజు, అరుణ, అప్పన్న, గడిగట్ల సత్యబాబు, నరసింహమూర్తి, సుబ్బలక్ష్మి తదితరులు అభినందనలు తెలిపారు. పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శృంగార వల్లభ స్వామి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ దేవాదాయ
శాఖ ఇన్స్పెక్టర్ వి ఫణీంద్ర కుమార్, పెద్దపురం గ్రూప్ టెంపుల్ ఈవో పిఆర్కేఎస్ ప్రసాద్, ఈవో వడ్డీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. హుండీల ద్వారా 21,69,272 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 6,74,695, మొత్తం వెరసి 93 రోజులకు గాను 28,93,967 ఆదాయం దేవస్థానానికి సమకూరినట్లు ఈవో వడ్డీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోయిల కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, దేవస్థాన అర్చకులు పెద్దింటి పురుషోత్తంచార్యులు, పెద్దింటి నారాయణేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. నీకు పెద్ద కట్టలు రాలేదండి. వెంకట సూర్య దుర్గాదేవీనాం శుభంతు తే యజమానస్యాః వైగదాలగోత్రోద్భవస్య శివరామకృష్ణాపదేశ్య లావణ్యాధవత్యా సమత్రస్య సర్వకుటుంబానాం యజమానస్యాః వైగదాలగోత్రోద్భవేమ సూర్యావతీనాం సర్వకుటుంబానాం ప్రతిభాయాపర్యా చెప్పండి వైగదాలగోత్రోద్భవస్య సత్యానామది
పైన పట్టుకోవాలి తీసాక మాట్లాడాలి పక్షే వచ్చింది నొక్కాలి సార్ అలా గట్టిగా నొక్కలేదు చచ్చిపోయారు పుస్తకం పుస్తకం నమ్మనండి బాబు మాకు పెన్ను పుస్తకం ఉండదు పెన్ను పుస్తకాలు వన్ బై వన్ అని ఏంటి వన్ బై వన్ ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గాను విస్తృతమైన ఏర్పాటు చేసినట్లు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ స్వచ్ఛతాశాల నిర్వాహకులు జిఆర్ ఇమ్మాన్యుయల్ రాజ్ పేర్కొన్నారు. నేటి సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టేందుకు క్రీస్తు బోధన ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. లోకమంతా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్. పల్లెయందు క్రిస్మస్, పట్నమందు క్రిస్మస్, దేశమంతా, లోకమంతా, ప్రపంచమంతా క్రిస్మస్ సందడి సందడి సందడి. ఈ సందడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుల పాప పరిహార్థం కొరకు ఆ దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రభావాన్ని తగ్గించుకుని, తన తేజస్సును తగ్గించుకుని, తన మహిమను తగ్గించుకుని ఈ లోకానికి మానవుల పాప పరిహార్థం కొరకు, మానవుల యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుట కొరకు దేవుడు నరుడుగా పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నారు. ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయింది. అందుకే లోకమంతా మా కొరకు, మా జీవితాలను బాగు చేయుట కొరకు, మమ్మలను పరిశుద్ధులుగా చేయుట కొరకు ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడని సంబరాలు అంబరానికంటేలా సంతోషంతో ప్రభుని స్తుతిస్తున్నారు. ఎప్పుడునూ ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూ, మరి విశేషముగా ఆయన పుట్టిక వేడుక సందర్భముగా మానవులందరికీ శాంతి సమాధానం అనుగ్రహించబడాలని ఆ దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఈ పెద్దాపురం పట్టణమునందు స్వర్ణ దేవాలయం స్వస్థతశాల, ఈ స్వర్ణ దేవాలయమునందు 25వ తేదీ రాత్రి 6 గంటలకి లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక విలువైన, ఒక బ్రహ్మాండమైన క్రిస్మస్ వేడుక. ఈ వేడుక దేవుడు ఎంతో ఘనంగా జరిగించబోతున్నారు. మీడియా మిత్రులందరికీ,
నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు జీవన విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రముఖ క్రీస్తు సంఘ సందేశకులు మధు కిరణ్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ లోక రక్షకుడు జీవన విధానంపై సందేశాన్ని ఇచ్చారు. మానవుని జీవితం పరిపూర్ణతకు క్రీస్తు బోధన ఎంతో ఆలోచింపజేస్తాయని తెలిపారు. దేశీయులారా, స్థానిక న్యూస్ ఛానల్ వీక్షకులారా, మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామముపేట శుభములు తెలియజేస్తున్నాము. 2024 సంవత్సరముల క్రితం రమారమి జగత్ రక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఆయన జన్మించినప్పుడు చెప్పబడిన శుభవర్తమానం ఏమిటనగా, ఏ ఒకరికో కాదు కానీ పరమ నుండి వచ్చినటువంటి దేవదూతలు మాట్లాడుతూ ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అని వారు తెలియజేశారు. అవును, యేసుక్రీస్తు బోధలు కానీ ఆయన ప్రవర్తన విధానము కానీ మానవాళి మధ్య ఆయన నివసించినటువంటి విధానం కానీ ప్రజలందరికీ సంతోషకరమే. ఎందుచేతనగా ఆయన ఈ లోకములో బ్రతికి అసలైన మానవుడు ఎలాగుండాలో, తమ పొరుగు వారిని ఎలాగను ప్రేమించాలో, లోకమును ఎలా ప్రేమించాలో లోకమంతటికి ఆయన చాటి చూపించి ఉన్నారు. తన ప్రేమను రక్తము కార్చుట ద్వారా చూపించారు. దేశ నివాసులమైన మనము, లోక నివాసులమైన మనము కూడా మన తోటి వారిని ప్రేమిస్తూ అవసరమైతే ఒక అడుగు ముందుకు వేసి ఏమైనా తప్పుదములుంటే ఒకరినొకరు క్షమించుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన రాజ్యానికి అనగా మోక్ష రాజ్యానికి మనమందరము సిద్ధపడాలని ప్రభు అయిన క్రీస్తు నామముపేట మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లోకమంతటా ఈ సంతోష కార్యం జరుగుతుంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీ పరిసర ప్రాంతాలలో ఎక్కడ క్రీస్తు ఆరాధనలు జరుగుతున్నాయో కుల మత భేదములు లేకుండా వెళ్ళండి. ఒకరినొకరు అభినందించుకుందాము. భూలోకంలో బ్రతికినంత కాలము దేవుని పేరు మీద అందరము కలిసి జీవిద్దాము. మొదట మనమందరము లోకవాసులము, తర్వాత భారతీయులము, ఆ తర్వాతే మతము. కనుక భారతీయులుగా అందరూ కలిసి ఉందాము, ఒకరినొకరిని అభినందించుకుందాము, ఒకరినొకరు క్షమించుకుందాము, సంతోషముగా జీవనం కొనసాగిద్దాం. బై నా పేరు మధు కిరణ్. పెద్దాపురం గ్రామము చుట్టుప్రక్కల 7 గ్రామాల్లో బైబిల్ మిషన్ తరపున దైవ సేవ చేయుచు ఉన్నాను. మీకు ఎప్పుడైనా అవసరమైతే ఏ విషయములైనా మీరు నన్ను ఆత్మీయంగా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అనండాల్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో మహిళా పోలీసులు సిబ్బంది మరియు జగ్గంపేట ఎస్ఐ శ్రీ రఘునందనరావు, గండేపల్లి శ్రీ శివ నాగబాబు, ఎస్ఐలు సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ జగ్గంపేటలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళా పోలీసులు, ప్రజలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి, రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించుదాం, ద్విచక్ర వాహనదారులు, రైడర్ మరియు పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించారు.
తగ్గిద్దాం, రోడ్ ప్రమాదాల మరణాలు తగ్గిద్దాం, రోడ్ ప్రమాదాల మరణాలు తగ్గిద్దాం. క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కాకినాడ జిల్లా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కటారి శ్రీనివాసరావు, తమనార లక్ష్మణ్, దివాకర్, పొలిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ సోదర సమానుడు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను మీ అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే జనసేన పార్టీ తరఫునే కాకుండా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో కూడా జీసస్ నమ్ముకున్న మనందరికీ కూడా రాబోయే రోజులు అందరికీ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా మన కుటుంబ సభ్యులతో మెలగాలని, అలాగే మీకు ఆ జీసస్ దీవెనల ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సోదర సమానుడు తుమ్మల బాబు. వెంకట శేషయ్యపై కేసు పెట్టడానికి ఖండించిన బాధితురాలు అత్త మామలు నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ వైసీపీ నేత వెంకట శేషయ్యపై మా కోడలు తప్పుడు కేసులు పెట్టింది. మా కోడలు శ్రావణి శేషయ్యపై అసత్య ఆరోపణ చేస్తుంది. డబ్బుల కోసమే తప్పుడు కేసులు పెట్టింది. మా కొడుకు పెంచులయ్య విద్యుత్ శాఖలో పనిచేస్తూ చనిపోతే ఎల్ఐసి ద్వారా 70 లక్షలు వచ్చాయి. వీటిలో మాకు 22 లక్షల రూపాయలు ఇస్తా అని మా కోడలు శ్రావణి చెప్పింది. ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకే తప్పుడు కేసులు పెట్టింది. మా కొడుకు చనిపోతే వచ్చిన డబ్బులో 22 లక్షల రూపాయలు మాకు ఇస్తా అని 2 సంవత్సరాలు గడిచినా మా కోడలు ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న మాకు మా కొడుకు చనిపోయి బతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతుంటే మా కొడుకు ఉద్యోగం పొందిన మా కోడలు మమ్మల్ని గాలికి వదిలేసిందన్నారు. శేషయ్య పెద్ద మనుషుగా మాత్రమే మా వ్యవహారంలో మేము పిలిస్తే వచ్చారు. శేషయ్యది తప్పు లేదు. మా కోడలు శేషయ్యపై తప్పుడు కేసులు పెట్టింది. కన్నీటి పర్యంతంతో మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్న పెంచులయ్య, వెంకటమ్మ. సరే ఆయనే మాకు తీర్మానం చేస్తున్నాడు. ఎప్పుడున్నా సరే ఆయనకే పోయి చెప్పాము. చెప్పలేక ఫోన్ చేశాడు, మరి నాకు ఫుల్గా జ్వరం ఉంది, నేను రాలేను, 2-3 రోజులు దాని వస్తాను, 10 రోజులు దాని వస్తాను అని రోజు ఇదేవాడని చెప్పారు. అవి నేనుండి డబ్బులు పడ్డాయని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. నువ్వు ఇంకేమవుతావు, అసలు ఏం జరిగింది? నేను పేరు శ్రావణి, మా కోడలి పేరు శ్రావణి, నేను వాళ్ళ అత్తని. మా అబ్బాయి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా. పడలేదు అంటుంది. అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా, ఆమెని వస్తే డబ్బులు తీయాలా అని అన్నాడు. అమ్మ నేను వచ్చి ఫోన్ చేస్తే అమ్మ డబ్బులు పడ్డాయంటారా అమ్మ, డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు, నేను రాలేను, ఇప్పుడు నా జ్వరం అన్నది. ఆమె ఈసారి ఏమంటే ఏమని చేస్తాయి సార్ మాకు అని సహాయం చేసేది. నేను పోయి చెప్పా. ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది, ఏమని చేస్తాయి సార్ చెప్పింది 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు 1 రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. తప్పేమి లేదు సార్ది, దయచేసి తప్పే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రగతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల కరెస్పాండెంట్ రామ్మోహన్ రావు ఈవ్టీజింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు సిఐ గంగాధర్రావు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్రావు మాట్లాడారు. 18 సంవత్సరాల నిండని అమ్మాయిలు ఇష్టపడి ప్రేమించిన నేరం అబ్బాయిలదే అని నిర్భయ చట్టం తెలుపుతుంది. అట్టి వారిపై పోక్సో చట్టానికి సంబంధించిన కేసులు నమోదవుతాయని, విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు పట్ల దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు సేవించిన వారిని, అమ్మిన వారిని, రవాణా చేసిన వారిపై ఇటీవల క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువుపై ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నువ్వు నవ్వితే బాగుంది, ఈ జడ బాగుంది, వెనక తిరిగితే బాగుంది, ముందు తిరిగితే బాగుంది, కేసు కట్టించుకోవడమా జైలు కట్టడం. 18 years బిలో 18 సంవత్సరాల లోపల అమ్మాయి
దాని ఇష్టపడి లవ్ చేసిన అబ్బాయిలే నేను, అబ్బాయి ఇష్టపడి లవ్ చేసిన అబ్బాయిలే నేను. సో 18 సంవత్సరాల లోపల ఎవరు ఏ అమ్మాయి కూడా మీరు పెట్టండి. అది నిర్భయ చట్టం చెప్తుంది. నిర్భయ చట్టంలో 18 years బిలో గాడ్ పాప చేసినా తెలియజేసినా అమ్మాయి బాధితురాలే. చాలా మంది ఇట్లానే వెళ్ళిపోవడం, మళ్ళీ మేము పట్టుకొచ్చిన తర్వాత నా ఇష్టపడి వెళ్ళాను సార్ అంటే, వీళ్ళు ఇష్టపడినా కష్టపడినా కానీ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆ పాప ఎవరు లవ్ చేయడానికి లేదు. అంటే వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలెక్క భావించబడతారు. ఈ జరిగే నేరాలన్నీ కూడా మ్యాక్సిమం బిలో 18 years, 16 and 18. ఇప్పుడైతే ఇంకా 14 తగ్గిపోయింది. 13-14 years ఏజ్ నుంచే వెళ్ళిపోవడం మొదలు పెట్టేశారు. ఒక 15-20 బాటిల్ తాగేసి ఆడ పడేసి ఉన్నాయి. ఆల్రెడీ ఒక 2 బాటిల్ తాగుతూ ఉన్నారు. మీరు సినిమాలో చూస్తారుగా హుక్క, అది పైపు లాంటి ఉంటాయి, ఆ చిన్న పైపులో గాంజా పెట్టేసి దానిపైన నుప్పు పెట్టేసి దాని వెనకాల విధంగా తాగుతున్నారు పొగ. అది ఆ విధంగా తాగి భయంకరమైన మత్తులో ఉన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో కూటమి సర్కార్ ఏర్పడి 7 నెలల వ్యవధిలోనే కరెంటు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని, ఈ కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ఉదయగిరిలో నిర్వహిస్తూ ఉన్నామని నియోజకవర్గ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వింజమూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, కాటం రవీంద్రారెడ్డి, మాగంటి శ్రీనివాసులు మాట్లాడారు. కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఉదయగిరిలో విద్యుత్ శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారని వారు ఎద్దేవా చేశారు. తక్షణమే గృహ వినియోగదారులపై మోపున 15,485 కోట్ల భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కన్వీనర్లు రేవనూరి శ్రీనివాసులరెడ్డి, ఆనంగి రమణయ్య, పల్లీల కొండారెడ్డి, సంజీవరెడ్డి, విజయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా ఉదయగిరిలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమము మన ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా 8 మండలాల కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత బస్సు అయితే ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం. నెల్లూరు రూరల్ మండలం అక్కచెరువుపాడులోని నిర్మాణంలో ఉన్న ఏపీ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్. అసంపూర్తిగా నిలిచిపోయిన మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహం, ఉపాధ్యాయుల క్వార్టర్స్, విద్యార్థుల భోజనశాల నిర్మాణం పనుల్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని గురుకుల పాఠశాలలో తరగతి గదుల్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి తమ ప్రభుత్వ హయాంలో 15 కోట్లతో మంజూరు చేసిన ఈ గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందని, త్వరలోనే పెండింగ్ ఉన్న అన్ని భవన నిర్మాణాలను పూర్తి చేసి అన్ని వసతులతో గురుకుల పాఠశాలను తీర్చిదిద్దుతామని, మైనార్టీల విద్యా అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్పపీడనం బలపడి ఇంకా తీరంలోనే కేంద్రీకృతం. ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న అల్లు అర్జున్. ఎస్ లోపలికి వెళ్లిన బన్నీ. వెంకట శేషయ్యపై కేసు పెట్టడానికి ఖండించిన బాధితురాలు అత్త మామల్. డబ్బుల కోసమే తప్పుడు కేసులు. టీజింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఆత్మగురు సిఐ గంగాధర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్. జై శ్రీరామ్
భారత్ మాతాకి జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.